వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న శ్రీధర్ బాబు గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన మరికొన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే దిల్సుఖ్ నగర్ లో ఏకంగా ఒక పోలీస్ అధికారి ఏం మాటలు మాట్లాడారో అందరు సభ్య సమాజం చూసింది. నిన్న అశోక్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులని ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా మనం చూసిన విషయమే. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఫోన్ ఇన్ లో మోతిలాల్ నాయక్ ఉన్నారు. మోతిలాల్ నాయక్, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఎంతసేపటికి అబద్ధాలు ఆడుతూ ఉన్న కాస్త ఏదో సమయం ఏదైతే ఉన్నదో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ లాస్ట్ కు అబద్ధాలతోనే మేము నోటిఫికేషన్ చేసినామని చెప్పేసి ఒక సైకలాజికల్ ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ లో భాగంగానే ఇదంతా డ్రామా. ఓకే, అసలు 70,000 కాదు కదా, ఏడు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఓకే, 12,000 ఉద్యోగాలు ఏదో వేసినట్లున్నారు కదా డిఎస్సి. 11,000 వేరే దానికి వాళ్ళు వేసినామని చెప్పినప్పుడు మరి మేము కూడా చెప్పుకోవాలి కదా అసలే లేదని చెప్పేసి. ఓకే, కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఒకవేళ వాళ్ళకు నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు నిజంగా ఇంపాసిబుల్ అని అనుకున్నప్పుడు ఎందుకు జాబ్ క్యాలెండర్ అని ప్రకటించాలి? దాంట్లో పలానా నెలలో ఈ నోటిఫికేషన్ వస్తుంది, పలానా రోజు ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ని డిపార్ట్మెంట్ లో ఇన్ని వేరే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఎందుకు చెప్తారు? మాకు జాబ్ క్యాలెండర్ కి ఎస్సీ వర్క్ జోన్ వచ్చింది, జూలై నుంచి స్టార్ట్ చేస్తాం, జూన్ 2న మేము నోటిఫికేషన్ విడుదల చేస్తాం, సెప్టెంబర్ 17న మేము నియామక పత్రాలు ఇస్తాం. మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పేసి? అయితే ఇదే మాట మన శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే అసెంబ్లీ సాక్షిగా అందరికి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలుగా రావాలంటే కష్టమే అని చెప్పేసి కూడా మాట మాట్లాడారు. మళ్ళీ అదే శ్రీధర్ బాబు గారు మరి అప్పటికప్పుడు ఎట్లా మారిపోయింది, ఎట్లా పాసిబుల్ అయింది, ఎట్లా ఇంపాసిబుల్ అయింది వాళ్ళకు? కాదండి, ఇప్పుడు ఈ ఓట్లు కొట్టడానికి రాకముందు, మమ్మల్ని రెచ్చగొట్టక ముందు, స్టడీ హాల్స్ లో రాకముందు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయకముందు, అడగక ముందు అప్పుడు గుర్తు రాలేదా? సమాజంలో ప్రెస్ క్లబ్ ఎందుకు వచ్చినారు మరి ఆ రోజు? ఎందుకు గ్రూప్ అని? ఇప్పుడు విషయం ఏంది, గత ప్రభుత్వం నోటిఫికేషన్ రాలేదు, మాకు నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇంటికి ఒక ఉద్యోగంకి అనుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత రావాలో ఇప్పుడు ఎవరైనా సరే, చదువుకున్న ఎవరైనా సరే వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు ఈ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని అదేమి ఎక్కడ ఉండదు. కానీ నువ్వు ఏదైతే ఇస్తానో గ్రూప్ 2 2,000 ఇవ్వడం అది పాసిబుల్ కాదా అండి? గ్రూప్ 1 1 ప్రకారంగా చేయడం పాసిబుల్ కాదా అండి? జూన్ నెంబర్ 29 లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం పాసిబుల్ కాదా అండి? మెగా డిఎస్ 25,000 ఇవ్వడం పాసిబుల్ కాదా? ఎస్ఐపిసి నోటిఫికేషన్ 25,000 ఇవ్వడం పాసిబుల్ కాదా? మిగతా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, అది ఇవ్వడం పాసిబుల్ కావా? ఒకరు ఇచ్చిన ఎంత ఉంటే 1000-1500 ఉంటాయి. మరి ఏంది ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు మీరు నిరుద్యోగులు? యాక్చువల్ గా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పీరియడ్ లో నువ్వు కనీసం 50,000 కాంక్రీట్ గా 50-60,000 ఉద్యోగాలు ఇవ్వలేవా? ఇయ్యచ్చు. మరి దాని గురించి కదా మాట్లాడాల్సింది. నువ్వు అవి ఇస్తానే కదా. అవును. మరి అవి మాట్లాడకుండా నువ్వు పోస్ట్ పోన్ చేయవు, పోస్టులు పెంచవు, లేదంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయవు. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల కారణాలు చెప్తావు ఉంటారు. మరి మీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే క్లారిటీ మీకు లేదా? ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతారు. 30,000, 40,000, 70,000. మన ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా 1,60,000 పోయిండు ఒకసారి. ఓకే, మళ్ళీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేసరికి మళ్ళీ 60,000 వచ్చిండు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇంకా నానగొట్టి ఇప్పుడు త్వరలో అని చెప్పేసి మళ్ళీ మన ధర్నా చేయకముందు మరి ఈ రోజు బల్మూర్ వెంకట్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మరి ఆ రోజు మేము ధర్నా చేయకముందు పెట్టొచ్చు కదా. మేము ఉద్యమం చేసినప్పుడు ప్రెస్ మీట్లు అప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ గురించి గుర్తుకొస్తాయా? ఓకే, ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు జాబ్ క్యాలెండర్ గురించి, జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు రివ్యూ చేసేది ఒక 5 నిమిషాలు. కాబట్టి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే ఎంత నెగ్లెక్ట్ చేసినారో మేము దానికి ఇప్పుడు నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్పినా కూడా విని నమ్మే పరిస్థితులు అయితే లేరు. డెఫినెట్ గా దాని మీద అది ఆందోళన అనేది ప్రతి ఒక్క విద్యార్థి నరాల్లో పాకిపోయింది. దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. అది ఆపడం కూడా ఎవరి వల్ల కూడా కాదు, అది అవుతూనే ఉంటది. ఈ నిరుద్యోగ ఉద్యమం అనేది నోటిఫికేషన్స్ వచ్చే వరకు ఈ ఉద్యమం అయితే ఆగదు. ఎందుకంటున్నాం అంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ ని మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నాయి. ఎన్నిసార్లు ప్రకటిస్తారు డ్రామా జాబ్ క్యాలెండర్ ని? చచ్చిపోయిన ఎన్నిసార్లు చంపుతారండి? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు, ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్ లేకుండా వచ్చినాయి, లేదంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేస్తున్నాము, డిస్ట్రిక్ట్ లని మారుస్తున్నాము, దీనివల్ల డిలే అయిందని చెప్పేసి చెప్పడానికి మళ్ళీ చివరికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ 2000 అన్ని పార్టీలు ఏదైతే చేస్తున్నాయో అదే పార్టీ ఈ పార్టీ కూడా
నెక్స్ట్ ఎలక్షన్స్ ఉందనగా ఇంకో సంవత్సరం ముందరకు 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చేద్దాము, అందరిని కింద కూర్చోబెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఇప్పటికే కంట్రోల్ చేయలేని డ్యామేజ్ చేసుకున్నారు. ఓకే. ఇంకా వీళ్ళు ముందు పోతే ఆ సాయుధ పోరాటాలు, తెలంగాణ ఉద్యమాలు, ఇంతకుముందు జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా తెలంగాణలో రిపీట్ అవుతాయి. ఓకే మోతిలాల్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అన్న. సో మొత్తానికి ఇక్కడ నిరుద్యోగులు ఏమంటున్నారంటే యాక్చువల్ గా మనకి ప్రజా పాలన కావచ్చు, ప్రజా ప్రభుత్వం కావచ్చు, వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి అంటే వీళ్ళు ఆర్థిక శాఖ నుంచి రిలీజ్ అయ్యి తర్వాత మొత్తం ఎగ్జామ్ పెట్టేంత వరకు ఈ చేసింది దాదాపుగా 11,700 పైచీలకు అనుకుంటాను. సో మొత్తానికి 12,000 లోపు ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కూడా ఏదో కొన్ని మన నర్సింగ్ సంబంధించిన ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. సో ఈ 40,000 ఉద్యోగంలో బీఆర్ఎస్ హ్యాండ్ కండెక్ట్ చేసి నెక్స్ట్ వీరి నియామక పత్రాలు ఇవ్వడం అనేది మాత్రమే జరిగింది కాంగ్రెస్. అప్పుడు మొన్న శ్రీధర్ బాబు గారు చాలా క్లారిటీగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే కష్టం, బట్ నిన్న వచ్చేసి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దీనిపైన మాత్రం విద్యార్థులకి కన్ఫర్మేషన్ ఉండాలి, లేకపోతే మాత్రం ఢిల్లీ వాళ్ళకి వెళ్తామంటూ కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా డోకా చేస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.